శ్రీ గురుభ్యో నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఇక్కడ శ్లోకం 133 పేజ్ నెంబర్లో మనం 4వ శ్లోకంలో ఉన్నాము. 134వ పేజీ. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాద్ ధర్మం న త్యజామి మానో ధర్మో హతో వదీత్. ధర్మ ఏవ హతో హంతి. ధర్మమును ఎవడైతే ఆచరించలేదో, ధర్మాన్ని ఎవడైతే ఆచరించలేదో వాడు ఇప్పుడు ఏం చేసినట్లయింది? ధర్మమును చంపినట్లయినది. ధర్మాన్ని ఆచరించలేదంటే ధర్మాన్ని చంపినట్లే. ధర్మమును చంపేశాడు కాబట్టి ఆ ధర్మము ఇతనిని చంపేస్తుంది. ధర్మో రక్షతి. ఎవడైతే ధర్మమును రక్షించినాడో, రక్షించినాడు అంటే ఎవడైతే తన ఆచరణలో పెట్టినాడో అతనిని ఆ ధర్మమే రక్షిస్తుంది. తస్మాత్ కాబట్టి ధర్మం న త్యజామి. కాబట్టి ధర్మాన్ని ఆచరించుట అనేటువంటిది విడిచిపెట్టరాదు. ధర్మాన్ని ఆచరించకుండా పోవుట అనేది విడిచిపెట్టకూడదు. ధర్మాన్ని ఎప్పుడు ఆచరించి తీరాల్సిందే. ప్రాణములు పోతున్నా సరే ధర్మాన్ని ఆచరించాల్సిందే. మానో ధర్మో. ఒకవేళ ధర్మమును మానేసే పరిస్థితి వస్తే, మానేయాల్సి వస్తే హతో వదీత్. నువ్వు శరీరాన్నన్నా విడిచిపెట్టాయి, అంతేగాని ధర్మాన్ని మాత్రం
విడిచిపెట్టద్దు. సరేమ్మా. పూజకి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం కూర్చోంటారు కదా. సరే. కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టే పరిస్థితే వస్తే, శరీరాన్నైనా విడిచిపెట్టివేయము, అంతేగాని ధర్మమును విడిచిపెట్టరాదు. చూడండి ఎంత ఇది ఉందో. ఎక్కడి నుంచి రావాలది? ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కదా, ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిందే కదా. మనకేదో కొంచెం ఇచ్చారా లేదా? అంతే. ఎందుకంటే ఒకవేళ దానిపైన పోరాడుతూ కోర్టుకు వెళ్ళారని అనుకుందాం. కోర్టుకు వెళితే ఇప్పుడంటూ తెగుతుందా? తెగదు. ఒకటి. రెండవది, ఆ లాయర్లకి మన తరఫున పోతుంది. మన వాళ్ళే కదా. ఇంక వాళ్ళు ఎవరో మన వాళ్ళు అంటే ఇంకా అన్నోళ్ళు తమ్ముళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ తరఫున పోతుంది. ఒకటి. రెండవది, అతన్ని చూస్తే మనకు కాదు, మనల్ని చూస్తే వాళ్ళకి కాకుండా పోతుంది. మనస్పర్ధలు వచ్చేసాయి. చెడ్డ పేరే. ఇప్పుడు తర్వాత కలిసి ఉండుట అనేటువంటిది జరగదు. చూడండి ఎంత సాన్నిహిత్యంగా ఉండాల్సిన ఒక దాంట్లో ఒకవేళ తక్కువ వచ్చింది అని అనుకోండి, ఎంత ఒక 50 లక్షలు తక్కువ వచ్చేనా అనుకో, 50 లక్షలు తక్కువ వచ్చిందని అనుకో. ఈ 50 లక్షలు తక్కువ వస్తే దీనిని వీళ్ళు ఇస్తున్నారా, లేదా నా ప్రారంభంలో ఉండే కర్మ నుంచి ఈశ్వరుడు నాకు ఇస్తున్నాడా? ఈశ్వరుడు ఇస్తున్నాడు కదా. మరి ఈశ్వరునికి తెలుసు కదా నాకు ఇవ్వాలి అని. ఈశ్వరుడు ఖచ్చితంగా ఉంటే ఇక్కడిదే ఇస్తాడా, ఇంకొక రూపంగా ఇస్తాడా? ఇవ్వాల్సి ఉంటే ఏదైనా సరే వస్తుంది, ఏదైనా వస్తుంది. ఒకతను ఇట్లా ఉపన్యాసం జరుగుతుంటే ఇటుకు వచ్చాడు, ఏదో పూజకు వచ్చినట్లుగా వచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ఉపన్యాసం చెప్పే ఆయన, భగవంతుని నమ్ముకుంటే భగవంతుడు నీకు ఏ విధంగానైనా సరే భగవంతుడు నిన్ను కాపాడుతాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు భగవంతున్నే నమ్ముకొని ఉంటే భగవంతుడే నన్ను కాపాడుతాడా? కాపాడుతాడు. సరే, భగవంతుడే నమ్ముకొని ఉంటే నాకు కావలసినవన్నీ కూడా భగవంతుడే చూస్తాడా? చూస్తాడు. తిండి కూడా ఆయనే పెడతాడా? ఆయనే పెడతాడు.
ఇప్పుడు ఎవరు పెడుతున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు తిండి పెడుతున్నది ఎవరు అనుకుంటున్నారు? ఈశ్వరుడే పెడుతున్నాడు. కానీ మనమేమనుకుంటున్నాం? నేను సంపాదించి నేను పెట్టుకుంటున్నానని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా నువ్వు సంపాదించుట లేదు, నువ్వు పెట్టుట లేదు. ఇష్టాన్ భోగాన్ హివో దేవో దాస్యంతే యజ్ఞభావిత తైర్దత్త నా ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. నువ్వే సంపాదించావు, నీ భూమిలోనే సంపాదించావు, నువ్వే కష్టపడావు, నీకు వచ్చినటువంటి దాంతో నువ్వు తింటున్నావు, అయినా నీవు దొంగవు అనింది శాస్త్రం. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి నిజంగా జరుగుతూ ఉండేది నీ నుంచి ఏమి జరగటం లేదు. దానిని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. స్పష్టంగా తెలుసుకుంటే అక్కడ అర్థమవుతుంది విషయం. కాబట్టి ఏమి జరుగుతూ ఉన్నా అదంతా ఈశ్వరుని వలననే జరుగుచున్నది. అది నా కర్మను అనుసరించి, నా ప్రారంధమును అనుసరించి జరుగుచున్నది. బ్యాంకులోకి వెళ్ళాము, బ్యాంకులో అకౌంట్లో మనదేదో కొద్దిగా డబ్బులు ఉంది, ఒక 10 లక్షలు ఉంది. వాడిని 5 లక్షలు రాసిస్తే వాడు చెక్ ఇస్తాడు, 5 లక్షలు డబ్బులు ఇస్తాడు. 10 లక్షలు రాసిచ్చినా ఇస్తాడు. లేదా 11 లక్షలు రాశారని అనుకోండి, ఇస్తాడా? ఇంకొక అతను 20 లక్షలు రాస్తే వాడికి ఇస్తున్నాడు. మరి నాకెందుకు 11 లక్షలు రాస్తే ఇవ్వలేదయ్యా అని అడిగాడు. ఏమంటాడు అతను? నీ అకౌంట్లో లేదు నాయనా బాబు అంటాడు. అట్లా కదా, నువ్వే కదా ఇస్తున్నావు, ఆయన కూడా ఇచ్చావు కదా అని అంటే, అవునయ్యా ఆయన అకౌంట్లో ఉంది, నీకు ఇచ్చినాను. నీ అకౌంట్లో నువ్వు 10 లక్షలు ఉంది, నీ అకౌంట్లో రాసుకో, 10 లక్షలు ఇస్తా అన్నా కదా. ఆ ఇస్తూ ఉండేటువంటి వ్యక్తి క్యాషియర్ ఇతని పైన ఏమన్నా ద్వేషము, అతని పైన ఏమన్నా లేదు కదా. అంటే ఇతని కర్మలో ఏది ఉందో అది ఇస్తాడు, అంతే కదా. ఇప్పుడు ఇతను అడిగాడు, ఎవరు ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత, స్వామి మీరు భగవంతుని నమ్ముకుంటే భగవంతుడే అన్నీ పెడతారని అంటున్నారు, అది నిజమా అన్నాడు. నేనా బాబు నిజమయ్యా, భగవంతుణ్ణి నేను స్వామీజీని అడిగాను. స్వామీజీ దీక్ష నాకు ఇవ్వండి స్వామీజీ అంటే, దీక్ష సరే రండి వస్తూ ఉండండి మీరు క్లాస్కి అని అన్నాడు. సరే వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. రెండోసారి అడిగినాం అంటే అడిగిన తర్వాత సరే స్వామీజీ ఏమనంటే సరే వస్తూ ఉండు అన్నాడు. నేను ఇంక 3వసారి మీరు కూర్చోండి, వారికి లేదు కదా. మూడవసారి నా దీంట్లో ఏంటంటే, నేను 3వసారి ప్రయత్నం నేను చేస్తే ఇంకా 4వసారి ప్రయత్నం చెయ్యను నేను ఏదైనా కూడా కానీ దానికోసం. ఎందుకంటే నేను 3 సార్లే ప్రయత్నం చేస్తాను దానికోసం. నా జీవితంలో 3 సార్లు ప్రయత్నం చేయాలి ఏదైనా సరే. నేను 2 సార్లు ప్రయత్నం చేశాను, 3వసారి నేను అడగలేదు స్వామీజీని. ఎందుకంటే 3వసారి అడిగి కాదంటే ఇంకా మళ్ళీ ఆ స్వామి దగ్గర నుంచి నాకు దీక్ష రాదు. కాబట్టి అది నాకు నిర్ణయం. కాబట్టి నేను అడిగేదానికి ఎట్లుంటుంది, అదేదో అంటారు చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఉంది, గోల్ ఛాన్స్ ఉంది, ఆ గోల్ వేస్తే నువ్వు విన్ అవుతావు, గోల్ వేయకపోతే అంటే ఇంక ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. గమన ఉండిపోయింది, నేను అడగలేదు. గమన ఉంటే సరే అక్కడికి పోయినప్పుడు సరే నేను కూడా వెళ్ళినప్పుడు ఆంజనేయులు గారు వచ్చారా, బాగున్నారా, చెప్పండి నన్ను, చెప్పండి అంటే ఇంకేం చెప్పాలా. సరేనే ఏముంది స్వామీజీ తమరి కోసం దర్శనానికి వచ్చినాము, తమ సాన్నిధ్యానికి వచ్చాము అంటే సరే సంతోషం, మంచిది, ఇంకేంటి విషయాలు స్వామీజీని అడిగారు. అంటే అడిగితే
స్వామీజీ దీక్ష గురించి అంటే ఆ, జరుగుతాయి, ఘటనలు ఘటిల్లుతాయి, ఘటనలు ఘటిల్లుతాయి. ఇస్తానని చెప్పలేదు, ఘటనలు ఘటిల్లుతాయని అన్నాడు. ఘటనలు ఘటిల్లుతాయంటే జరుగుతాయి. జరుగుతుంది అంటే ఇప్పుడు నేనేం చేయాలా? నాకు మైండ్ షాక్. అంటే జరుగుతాయి అని అంటున్నాడు. ఇప్పుడు ఇస్తానన్నట్ల ఇవ్వనన్నట్ల. చూడండి ఎట్లా ఉందో. అంటే ఏంటంటే నీ దగ్గర ఇంకా యోగ్యత రాలేదురా బాబు, నువ్వు వస్తే, నువ్వు యోగ్యతగా వస్తే నేను ఇచ్చేదానికి సిద్ధము అని చెప్పినట్లయింది. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. అంటే ఇప్పుడు అంగీకరించినట్లయింది, సగం అంగీకారమైంది, సగం అనంగీకారం అయ్యింది. అంటే ఇవి ఘటనలు ఘటిల్లుతాయి. అఘటిత ఘటన పటీయసి మాయా. జరిగేది, జరగబడేది, జరిగింపజేసేది అంతా మాయాస్వరూపం యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి అన్నాడు వారి స్థితిలో. అంటే డైరెక్ట్గా నువ్వు ఇంత ఇంక దీంట్లో ఉన్నావు కదా, నీకు ఎట్లా ఇస్తాము అనేటువంటిది అక్కడ చెప్పకనే చెప్పినట్లు. ఇప్పుడు నేను ఆలోచన చేసి దానికి సంబంధించినట్లుగా చేంజ్ అయ్యి సరిపోయిన తర్వాత నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తామయ్యా అని అన్నారు. చూడండి ఎట్లా ఉందో మళ్ళీ. నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తామని. అరే రైతు చూడు ఎంత వచ్చేసిందో. సరే అటుకు అయ్యింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇతను భగవంతుని నమ్ముకుంటే అన్నీ జరుగుతాయని అన్నాడుగా. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, సరే నేను రేపు మన్నాడు నేనేం చెయ్యను, భగవంతుడు ఎలా నాకు తిండి పెడతాడో చూస్తా. భగవంతుడు తిండి పెట్టలేదు అని అనుకోండి, మళ్ళా నీ దగ్గరకు వస్తాను నేను అని చెప్పేసి వెళ్ళాడు అతను. వెళ్ళి ఒక అడవిలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఊర్లో ఉంటే ఎవడొకడున్న పిలిచన్నా భోజనం పెడతాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేదో, దేవుడు నన్ను రక్షిస్తాడో లేదో తెలుసుకోవాలనేటువంటిది వాడికి ఇది. సరే వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఒక చెట్టు పైకి ఎక్కాడు. ఎందుకంటే అడవిలో ఒకవేళ కింద ఏమన్నా ఉంటే కూడా ఎవడైనా ఒకవేళ రోడ్డింటి పోతా ఉండో వస్తూ ఉండో అని ఏమన్నా పిలిచి రారా అన్నం తిందువు అని పిలిచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్టు పైకి ఎక్కి చెట్టు పైన కొమ్మ పైన కూర్చున్నాడు. దేవుడు ఎట్లా వస్తాడో చూస్తాం, దేవుడు నాకు ఎట్లా భోజనం పెడతాడో చూద్దాం. అంటే ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుణ్ణే పరీక్ష చేసేటట్లుగా అంటే దేవుని పరీక్ష చేస్తున్నాడా లేదా వీడంతటే వీడే ఇప్పుడు దానికోసం చూడండి. ఇప్పుడు ఇక్కడ సరే చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఏమైందంటే ఆ రోజు సాయంకాలం వరకు అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూర్చొనే ఉన్నాడు, కానీ ఆకలి అయితే అవుతా ఉంది. ఎట్లా పెడతాడో చూద్దాం, దేవుడు ఉన్నాడు లేదు. సరే ఆ సమయానికి ఏం జరిగిందంటే ఒక సన్నివేశం. ఆ గ్రామంలో దొంగలు పడి ఆ దొంగలు ఏం చేశారంటే దొంగలించుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు దొంగలించుకొని వస్తూ ఆ దొంగతనంతో పాటుగా అన్నం కూడా ఒక ప్యాకెట్ అక్కడ ఏదో తీసుకున్నారు. తీసుకోవడమో ఏదో చేసుకారు, దాన్ని కూడా దొంగలించిండేదే. పట్టుకొని వస్తూ ఉంటే వెనకాల ఈ రాజభటులు వాళ్ళు వెంటబడారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు పరిగెత్తు ఉన్నారు. వీళ్ళు అంటే వాడు ఉండేదాన్ని ఇది చేసుకోవాలనుకోరు, పరిగెత్తు ఉన్నారు. వీళ్ళు పరిగెత్తు ఉంటే ఏమైందంటే అడవిలోకి వచ్చేసారు. వీడుండే అడవిలోకి వచ్చారు. వాళ్ళు వెనకంటేనే పరిగెత్తు ఉన్నారు. వాళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు 2-3 ఉన్నారు. సరే అని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నారు. ఎవరు? ఈ దొంగలు తప్పించుకున్నారు. తప్పించుకొని రోడ్డింటి పోతా ఉంటే అలసిపోతే వాళ్ళకి ఆకలిస్తూ ఉంది. ఎవరికి? దొంగలకు ఆకలిస్తూ ఉంది. వాళ్ళ దగ్గర అన్నం ఉంది, భోజనం ఉంది, తినేదానికి టైం లేదు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నారు. వాళ్ళు రోడ్డు తప్పింది, వీళ్ళు రోడ్డు తప్పింది. ఆ లోపల వాళ్ళు వెతికితే దగ్గరలో నీళ్ళు కనిపించినాయి. సరే ఆ నీళ్ళని తీసుకొని ఎక్కడన్నా ఒక జాగాలో కూర్చొని తిందామని అనుకొని చూసినారు. అది సాయంకాలం అయింది, పౌర్ణమి, వెన్నెల. చూస్తే ఆ చెట్టు ఉంది. వీడెక్కినాడు చూడు చెట్టు. ఆ చెట్టు కింద బాగా పెద్ద చెట్టు కదా,
కిందంతా బాగా విశాలంగా ఉంది. ఇక్కడైతే కూర్చోవచ్చు అని వీళ్ళు కూర్చున్నారు. వాడు గమనిస్తాడు పైనుంచి. చూడండి, కింద కూర్చున్నారు. సరే కూర్చొని బాగా నీళ్ళు గిళ్ళన్నీ పెట్టుకున్నారు. కూర్చొని ఆకు అంతా వేసుకొని తిందామనుకునే లోపల శబ్దం స్టార్ట్ అయింది. ఏం శబ్దము? వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్న శబ్దం. ఎవరు? భటులు పరిగెత్తుకుంటూ వస్తున్నారని చెప్పి వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఉన్న పనంగా లేచి వెళ్ళిపోయినారు. అన్నం విడిచిపెట్టేసి లేచి వెళ్ళిపోయినారు. సరే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినారు. పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్కడ అన్నం ఉంది. వాళ్ళకు పాపం తిరిగి వాళ్ళకు ఆకలిగా ఉంది. రే దిగరా అని చెప్పి ఆడ కూర్చొని తిందామని చెప్పి దిగినారు. చూస్తే అన్నం ఉంది. తిందామంటే ఈ అన్నం ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఏముంది ఇందులో? డౌట్ వస్తుంది రాదా? డౌట్ వచ్చింది. వీళ్ళే చేసింటారు పని. ఎవరు? దొంగలే చేసింటారు. ఇక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. అట్లా అంతా చూశారు, ఎక్కడ కనిపించలేదు. వాడు కనిపించాడు. వీడు దొంగ. దిగరా కిందికి. నేను దిగను. వాడు దిగనంటాడు, వీడు దిగరా అంటారు. వీళ్ళు దిగనంటాడు. వీళ్ళు ఏం చేశారు? పైకి ఎక్కి 4 తంచి నుంచి దింపినారు. దిగినాడు. అన్నం తినరా? ఎందుకు? వీళ్ళు తినాలంటే దాంట్లో ఏమన్నా విషయం ఏమన్నా కలిపినావేమో నువ్వు. నేను తిన్నంటాడు వీడు. తిన్నంటే 4 కొట్టినారు. నేను తిన్నన్నాడు. వీళ్ళు కలిపి ఎత్తి నోట్లో పెట్టినారు. ఇప్పుడు తినాలన్నా తిరగనొడలనా? ఎందుకంటే వీళ్ళు ఎందుకు పెడుతుంటారు? వీళ్ళకి ఆకలి, దాంట్లో విషయం ఉందా లేదా అని. ఎందుకంటే వీడు నేను తిన్నంటున్నాడంటే, వీడు తిన్నంటానంటే విషం కలిపినారేమో అని వీళ్ళకి ఇంకా డౌట్. అందుకని ఏం చేసినారు? కలిపినారు, తీసి నోట్లో గురి దూకినారు. వాడు ఇంక మింగక తప్పలేదు. మింగినాడు. అమ్మాయ మింగి అంతా అయిన తర్వాత భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడు వాడు అన్నాడు. వీళ్ళంటారు భగవంతుడు ఉన్నాడు, ఏమన్నా ముందు నువ్వు తినరా అని వాడికి కొంచెం పెట్టి మళ్ళీ వీళ్ళు తిని 4 చావు కొట్టి తర్వాత వీడిని పట్టుకొని పోయి వీడు దొంగ అని చెప్తే, నేను దొంగను కాదండి. మళ్ళీ వీడు వివరాలంతా చెప్పాడు. ఫలానా వాళ్ళు దొంగలు అయితే వచ్చారు, వాళ్ళు ఇలా పారిపోయారు అని చెప్పి అంతా చేశారు. సరే, అది అక్కడ జరుగుతుంది. మళ్ళీ వీడిని అక్కడంతా విచారం చేస్తుంది, జరుగుతారు. వాడిని మళ్ళీ విడిచిపెడతారని అనుకోండి. అంతే, వీడిని పిలిపిస్తారు మళ్ళీ. ఎవరిని? ఈ చెప్పినాడు కదా, వీడు వచ్చాడు ఇప్పుడు అక్కడ. ఇతను రాత్రి జరిగింది నిజమేనండి, వీడు ఇట్లా చెప్పింది ఇదే అని చెప్పాడనమాట. అప్పుడు వాడు అంటాడు, నిజమే, ఇదంతా జరుగుతున్నది భగవంతుని వలన జరుగుతున్నదని వాడికి ఇప్పుడు దృఢమైనది. కాబట్టి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో మనం ఏమి తీసుకొని పోయేదానికి రాలేదు. ఏం తీసుకొని పోయేదానికి వచ్చినాం? ఏముంది కాబట్టి మనం చేయాల్సిందంతా ఏమిటి? ధర్మంగా ఉండుటయే, భగవంతుని గురించి తెలుసుకున్నటయే. మనకు ఏది ఉందో, మన వెనకాల ఏది ఉందో అది ఈశ్వరుడు ఇస్తేనే ఉంది. ఈశ్వరుడే ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇస్తాడు. చూసారా? ఇప్పుడు మనం ఒక సింపుల్గా మనం అక్కడి నుంచి తప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనోడే కదరా, వాడు చూడు ఎంత సింపుల్గా తప్పుకున్నాడు, సరే వాడికి ఇంకొక విషయంలో ఏదైనా మనం వాడికి చేద్దాం అనేటువంటి ఫీల్ వాళ్ళకి కలుగుతుంది. ఇంకొక దాంట్లో ఏదో ఒక దాంట్లో వస్తారు. కాబట్టి అక్కడ పరస్పరం సహకారం అనేటువంటిది వస్తుంది, ఒక ఆత్మీయత అనేది పెరుగుతుంది, మనసులో స్పర్ధలు రావు. మనం కూడా ఏదైనా కార్యక్రమం చేసుకునే దానికి కూడా మనసు శాంతిగా ఉంటుంది, అన్నీ నిలబడతాయి, అన్నీ వస్తాయి. కాబట్టి మనం ఈ రూట్లోనే ప్రయాణం చెయ్యాలి. ఒకటి బాగుంది. కాబట్టి ధర్మమును ఆచరించుట. ఏమండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మనము ఇంతకాలంగా భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాం, భగవంతుని గురించి పట్టుకొని పూజలు చేస్తున్నాం, భగవంతుని పేరు చెప్పి అంతో ఇంతో దానము ధర్మం చేస్తున్నాం. ఇంత చేస్తున్నాం కదా, మనకు
దుఃఖము పోయిందా? పోనీ శాంతిగానన్నా ఉన్నామా? భగవంతుని అనుగ్రహము మనకు కలిగింది, ఇంకా చాలులే అనేటువంటి దీంట్లో ఏమన్నా ఉన్నామా? చూడండి, సుఖము ఉంది అనంటే మనస్సుకు కొరత అనేది ఉండకూడదు. కొరత ఉండకూడదు. మీరు ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు, అంటే కొరత ఉంది అని అక్కడ అర్థమైపోయిందిగా. అది ఎంతన్నా కానీలే, మనకు దాంతో పనిలే, ఏదో సమ్ ఉంది. మాయ యొక్క ప్రభావం ఏమంటే, చిన్న సూది మనంత దానికి అవకాశం ఇస్తే అదేం చేస్తుంది తెలుసా? చెరువు ఉంటుంది, చెరువులో దాన్ని ఏమంటారంటే మడి ఉంటుంది, మడిలో గన్యాలు ఉంటాయి, మడి అంతా నీళ్లు కట్టి ఉంటారు, దానిలో ఒక చిన్న బొరియ పడుతుంది. చిన్న బొరి అంటే ఎలుకలు పెడతాయి, బొరియలు పెడతాయి, దాన్ని గుమ్మడ అని అంటారు. బొరియ పడితే ఏమవుతుంది? ఈ నీళ్ళు కట్టింటారు కదా, ఈ నీళ్ళన్నీ ఏమవుతాయి? ఆ బొరియలో నుంచి వెళ్ళిపోతాయి. ఎంత పడింది బొరియ? చిన్నది. ఇప్పుడు చెరువు కట్టేసి ఉంటారు, ఆ కట్టలో కూడా, కట్టలో అంతా నీళ్లు ఎక్కడ పోయేది అనుకుంటుందా? ఒక్క జాగాలో తూములో మాత్రమే నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, మిగిలిన ప్రదేశాల్లో అంతా బాగా ఇదిగా ఉంటుంది. పొరపాటున ఒకానొక జాగాలో ఈ బొరియలాగా చిన్నగా నీళ్ళు వస్తున్నాయండి, ఏమవుతుంది మళ్ళా? చెరువులో నీళ్ళు మాత్రమే కాదు, ఆ కట్ట తెగిపోయే పరిస్థితి వస్తుంది. కట్ట తెగిపోయే పరిస్థితికి మొదలు ఎక్కడైంది? చిన్న బొరియతో మొదలయ్యింది. ఏ స్టిచ్ ఇన్ ఎ టైం సేవ్స్ 9 అని ఒక ప్రావర్బ్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9, చిన్న 9 టైమ్స్ అన్నమాట. అంటే ఒక చిన్న రంధ్రం పడితే ఆ రంధ్రాన్ని అప్పుడే కుట్టుకుంటే 9 సార్లు కుట్టేటువంటి దానిని మొదటిలోనే నువ్వు కుడితే అది రక్షిస్తుంది. మొదటిలోనే చిన్న రంధ్రాన్ని విడిచిపెట్టేసినామని అనుకోండి, అది ఇంక మళ్ళీ నిన్ను చేస్తుంది. శత్రువు ఉన్నాడని అనుకోండి, ఆ శత్రువు ఒకడు వచ్చాడని అనుకోండి, శత్రువు వస్తే ఆ శత్రువును ఈ రాజులు ఇంకో రాజ్యం పైన దండెత్తుతారు, ఈ రాజు ఇంకో రాజు పైన దండెత్తుతాడు, వాళ్ళను చంపేస్తారు, ఏదో చేస్తారు. కానీ ఆమె గర్భంగా ఉంటుంది, ఆమె తప్పించుకున్నది. ఏమండి, గర్భంగా ఉండి తప్పించుకుంటే ఆమెను గుర్తించలేకపోయారు. ఇవి సినిమాల్లో చూస్తుంటారు, మనకు స్టోరీలు కూడా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఆమె గర్భంగా ఉండి ఆమె కానిపోయిన తర్వాత ఆ బిడ్డ పుట్టి ఆ బిడ్డ పెరిగి వీనిపైకి ఏం జరిగింది? అక్కడ ఒక చిన్న నలుసు లూప్ హోల్ ఒకటి ఉంది కదా, ఆ లూప్ హోల్ పెరిగి ఏమైంది? వీని ప్రాణానికే హాని వచ్చింది. ఆ చిన్న సందును కూడా విడిచిపెట్టకూడదు. మాయ యొక్క ప్రభావం అదే. ఇప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వరములను కోరినాడు. ఏం వరాలు కోరాను చెప్పండి? ఇంట్లో చావు లేకుండా కాదు, ఇంట్లో కానీ బయట కానీ భూమి మీద కానీ
ఆకాశంలో కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ప్రాణం ఉండేదంతా కానీ, ప్రాణం లేనిదంతో కానీ, ఆయుధంతో కానీ, ఆయుధం కాందంతో కానీ, మనిషి కానీ, జంతువు కానీ, వేటితోనూ నాకు కలగకూడదు, ఆయుధాలతో కూడా కలగకూడదు. నువ్వు దేంతో కావాలో కోరుకోప్ప, నేను ఇస్తాను, నాకేం అభ్యంతరం లేదు. చావు లేకుండా మాత్రం అడగద్దు. చూడండి, ఎన్ని అడగాలనో అన్నీ అడిగేశాడు. ఎవరు? అన్ని రకాలుగా అడిగేశాడు. దానికి మాకేం అభ్యంతరం లేదు ఇచ్చేదానికి. ఎందుకు? నువ్వు ఎన్ని రకాలుగా అడిగినా దాంట్లో ఏదో ఒక లోపుకులు మాకు దొరుకుతుంది తెలుసు. ఆయన మాయాధీశుడు కదా, మాయకు అతీతుడు, మాయాధిష్టానుడు. అంటే మాయను తన అధీనములో పెట్టుకున్నవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, నువ్వు ఎన్ని కోరుకున్నా ఇచ్చేదానికి సిద్ధమే, మేము మాకేం కాదని చెప్పట్లేదు. ఒక చిన్న లూప్ హోల్ దొరుకుతుంది మాకు, చాలు. దొరికిందా? హిరణ్యకశ్యపుడి కంటే ఇంకా మించిన వాళ్ళు ఇంకెవరైనా కోరుకుంటారు చెప్పండి? అట్లాంటి ఆయన కూడా ఇప్పుడు ఏం చేశాడు, అన్నీ వచ్చినాయి లేదా, అన్నీ చూపించాడు. ఇంట్లో కాదు, బయట కాదు, గడప పైన, మనిషి కాదు, జంతువు కాదు, నరసింహం, ఆకాశంలో కాదు, భూమిలో కాదు, తొడలపైన, ఆయుధాలు కాదు, జీవం ఉండేది కాదు, జీవం లేనిది కాదు, గోర్లు, ఏం చెప్పండి, అన్నీ సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయి, తీసాయి. చూసారా? అది. కాబట్టి ఈశ్వరుడు అన్ని విధాల అన్నింటినీ చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈశ్వరుడే ధర్మం, ఈశ్వరుడే ధర్మం. ఆ ధర్మాన్ని నేను ఆచరిస్తాను. అర్థమవుతుందా? కాబట్టి ధర్మాన్ని ఆచరించి తీరుతాను అనేది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకొంచెం వివరంగా మళ్ళీ మనం చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మాయా ప్రభావం. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम।